ఆ! హలో అండి. నేను రాజంపేట పార్లమెంట్ నుంచి ఎంపీ క్యాండిడేట్‌గా కంటెస్ట్ చేస్తున్నాను. పేరు ప్రదీప్ పెనుమాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ నుంచి లయన్ సింబల్ మీద నేను కంటెస్ట్ చేస్తున్నాను. రేపే స్క్రూటినీ ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేటట్టుంది. సో, ప్రదీప్ పెనుమాదు. నేనొక బలిజ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని. ఇంతకుముందు రాయలసీమ పరిరక్షణ సమితి అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన పార్టీలో పాదయాత్ర 2011 నుంచి ఆయన పాదయాత్రలు, ఆ తర్వాత రథయాత్రలు, తర్వాత 2014లో 18 మంది పోటీ చేశాం. నేను రాజంపేట నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీ చేశాను రాయలసీమ పరిరక్షణ సమితి నుంచి. ఆ తర్వాత 2019లో జనసేన నుంచి ట్రై చేశాను ఎంపీ టికెట్ కోసం రాజంపేటది. బట్ లాస్ట్ మినిట్‌లో అది మిస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తాను అన్నారు. బట్ లాస్ట్ మినిట్‌లో అది ప్రాబ్లమ్ అయింది. సో, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ నుంచి ఆహ్, కంటెస్ట్ చేస్తున్నాను. లయన్ సింబల్ మాది. లయన్ సింబల్. సో, మా ఏ ఎజెండాతో వెళ్తున్నామంటే మా మేనిఫెస్టో త్వరలో రిలీజ్ చేస్తాం. ఆ వాల్ పోస్టర్సు, పాంప్లెట్స్ మొత్తం వస్తాయి. సో, మేము మోస్ట్‌లీ మేజర్‌గా మేము రాయలసీమలో ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో మా రాజంపేట పార్లమెంట్‌లో ఎక్కువ గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువుంది. ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల. సో, మేము ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్లస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కోసం ఫైట్ చేస్తున్నాం. మోస్ట్‌లీ గత 10 ఇయర్స్‌గా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో, మైగ్రేషన్ ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఉపాధి దొరక్క ఈ ఏజెంట్స్ వీళ్ళని నమ్మి అక్కడికెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వందలొస్తున్నాయి మాకు రిపోర్ట్స్ అక్కడి నుంచి. సో, దాని మీద ఫైట్ చేయాలంటే ఇక్కడ లోకల్‌గా డెవలప్ అవ్వాలి. నందలూరు లోకో షెడ్ అన్నారు. తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఈవెన్ అన్నమయ్య డ్యామ్ డ్యామేజ్ అయింది. దాన్ని పట్టించుకోవట్లేదు. సో, ఇక్కడ జస్ట్ ఒక ఆల్టర్‌నేటివ్‌గా మేము ఎవాల్వ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం. వీఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ యాస్ మెనీ యాస్ గల్ఫ్ ఇమిగ్రెంట్స్. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్‌తో. బట్ అవ్వడం లేదు. బట్ ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అవుతే తప్ప ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ రాదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కోడూరు, మదనపల్లి బెల్ట్‌లో ద మోస్ట్ బిగ్గెస్ట్ టమోటా ప్రొడక్షన్ ఏరియా ఇది మదనపల్లి. ద బిగ్గెస్ట్ టమోటా మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఇట్‌సెల్ఫ్. అక్కడ కెచప్ ఫ్యాక్టరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్, పికిల్ ఫ్యాక్టరీస్ లాట్ ఆఫ్ స్కోప్ ఉంది.